ప్రైజ్ ది లార్డ్. ప్రభునామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రాముఖ్యంగా ఈ సమయంలో గజపతి నగరం పెంతెకోస్తు చర్చి సీనియర్ పాస్టర్ గారు అయినటువంటి సోల్మన్ రాజు గారికి, అదే సమయంలో వారి కుమారుడైనటువంటి దేవుని సేవకుల సొసైటీ పాస్టర్ నతానియేల్ గారికి ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాను. నన్ను ప్రేమించి నన్ను ఆహ్వానించారు మీతో కొంతసేపు దేవుని వాక్యాన్ని షేర్ చేసుకోవడానికి. వారు చూపించిన ప్రేమ కొరకు నేను చాలా వందనాలు తెలియజేస్తున్నాను. సోల్మన్ రాజు గారు చాలా సీనియర్ మోస్ట్ పెంటెకోస్తల్ పాస్టర్ గారు. విశాఖపట్నంలో ఆ ప్రాముఖ్యమైనటువంటి దినాల్లో, పాతకాలపు దినాల్లో బలమైనటువంటి ఉద్యమాన్ని తీసుకొచ్చినటువంటి సేవకులు చాలా మంది ఉన్నారు. అందులో ప్రాముఖ్యమైన వ్యక్తులు మనం వేల మీద లెక్క పెట్టవచ్చు. అందులో సోల్మన్ రాజు గారు ఒకరు. నాకు సోల్మన్ రాజు గారిని ఒకసారి నేను మార్టిన్ లూథర్ గారు PHP దగ్గర ఉన్నటువంటి ఆ పెంతెకోస్తు సంఘంలో నేను మొట్టమొదట ఆయన చూశాను. నేను ఆయనతో మాట్లాడాను. ఆ సమయంలో ఐ థింక్ 1977 or 78 ఇలాగ అనుకుంటున్నాను నేను, లేకపోతే మేబీ 79 అయి ఉండొచ్చు అనుకుంటున్నాను. కానీ అప్పుడు కొంతమంది వారు ఆ సంఘం లోపల సీనియర్ పెంటెకోస్టల్ పాస్టర్స్ అక్కడ గ్యాదర్ అయ్యారు. వారు ప్రార్థనలో నాకు కూడా గ్యాదర్ అవ్వడానికి ప్రభు సహాయం చేశారు. ఆయన నాకంటే సీనియర్ పాస్టర్ గారు, నాకు బాగా తెలుసు ఆయన. కానీ ఆ దినాల్లో దేవుని కొరకు బలమైనటువంటి ఆయుధాలుగా, బలమైనటువంటి సేవకులుగా వాడబడినటువంటి దేవుని సేవకుల్లో మాట చెప్పాలంటే దేవుని సేవకులు సోల్మన్ రాజు గారు ఒక దేవుని సేవకుడు. దేవుని చేత బలమైన సేవకులు మన మధ్య ఉండడం అనేటువంటిది, వారి యొక్క చేతి నీడలో పనిచేయడం అనేటువంటిది, లేకపోతే వారు ఉంటున్నప్పుడే వారి దగ్గర కూర్చొని దేవుని వాక్యం వినడం అనేటువంటిది, అది చాలా ఆశీర్వాదం అనేటువంటి మాట నేను చెప్పగలను. ఎందుకంటే నాకు ఎందుకో ఆ సీనియర్ పాస్టర్స్ చాలా కాలం, అంటే ఆ దినాల్లో సేవ వేరు, ఈ దినాల్లో సేవ వేరు. ఆ దినాల్లో ఉపవాసం ఉన్నారంటే కొన్ని దినాలు ఉపవాసం ఉండేవారు. రాత్రుళ్ళు ప్రార్థన చేస్తే రాత్రి 9 గంటలకో 10 గంటలకో మోకాల మీద ఉండి అందరూ కలిసి ప్రార్థన చేస్తే తెల్లవారు 6 గంటల వరకు ప్రార్థన చేసేవారు. నిద్ర ఉండేది కాదు ఏమాత్రం కూడా. లేకపోతే ఆహారం ఉండకుండా, అంటే భోజనం కూడా లేకుండా ఉపవాసం ఉండి బలమైనటువంటి ప్రార్థనలు చేసేవారు. అందుకనే ఆ దినాల్లో విస్తారమైనటువంటి ఆత్మల పంట, బలమైనటువంటి సంఘం యొక్క అభివృద్ధి ఆ దినాల లోపల చూడగలిగే వాళ్ళం మేము. దేవుడికి స్తోత్రం ఆ విషయంలో. దాన్ని బట్టి ఇది నా నిజంగా పాస్టర్ సోల్మన్ రాజు గారి యొక్క సంఘానికి దేవుని వాక్యాన్ని నేను ఇవ్వడం అనేటువంటిది నాకు ఆశీర్వాదంగా నేను దానిని తీసుకుంటున్నాను. మరొకసారి సోల్మన్ రాజు గారికి, తర్వాత వారి కుమారులు నతానియేల్ రాజు గారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకునే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ, ఘనమైన తండ్రి, మీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను తండ్రి. ఈ రాత్రి ఇదిగో ప్రభువా నాయనా దేవా, మీ కృపను బట్టి దేవా నాయనా ఈ యొక్క తండ్రి సోల్మన్ రాజు గారి యొక్క నాయనా సంఘములో దేవా మీ వాక్యాన్ని అందించడానికి నాయనా దీనునైనా నాకు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ రాత్రి మీరు మాతో ఏమైతే మాట్లాడబోతున్నారో వాటన్నిటి బట్టి మీ పాదములకు వందనాలు స్తోత్రాలు. మా హృదయాలకు, మా మనస్సులకు, మా ఆత్మీయ జీవితాలకు ప్రభువా మేలుకరమైనటువంటి రీతిగా చేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవా మీరు మహిమ ఘనత ప్రభావం పొందండి. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ఈ దినాన్ని దేవుని యొక్క వాక్యాన్ని ప్రైజ్ ది లార్డ్ పంచుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి వందనాలు. దయచేసి రిఫరెన్సెస్ ఏమైనా రాసుకోవాలనేటువంటి ఆలోచన మీకు ఉన్నట్లయితే దయచేసి మీ నోట్స్ తీసుకురండి, మీ పెన్ను తీసుకురండి, మీ దగ్గర ఉంచుకురండి. రిఫరెన్స్ ఇస్తాను నేను. హెడ్డింగ్స్ కూడా నేను చెప్తాను. దయచేసి దానిని మీరు రాసుకుంటే మంచిదనేటువంటి నా యొక్క అభిప్రాయం. అదే సమయంలో వాక్యాన్ని కూడా వినడానికి ప్రయత్నం చేయండి. దేవుని సేవకులు నతానియేల్ గారు అయినట్టయితే నాకు చెప్పారు, దేవుని వాక్యాన్ని మీరు మీ సమయాన్ని మీరు తీసుకోండి అని చెప్పారు. అలాగే చెప్పి నేను ఎక్కువ సమయాన్ని నేను తీసుకోను, కానీ మామూలుగా తక్కువ సమయంలోనే మీకు నేను ప్రాముఖ్యమైన విషయాన్ని తెలియజేయాలని ఆశపడుతున్నాను.
ఈ దినపు వాక్యం యొక్క ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ద వే ఆఫ్ స్టెపింగ్ ఇట్ ఏ స్పిరిచువల్ వార్ఫేర్. మళ్ళీ చెప్తాను, ద వే ఆఫ్ స్టెపింగ్ ఇన్ టు ఎ స్పిరిచువల్ వార్ఫీల్డ్ అనేటువంటి, అంటే ఆధ్యాత్మికమైనటువంటి యొక్క అంటే వార్ఫీల్డ్ ఉందే, యుద్ధభూమి ఉంది కనుక స్పిరిచువల్గా ఆత్మ సంబంధమైనటువంటి ఈ యొక్క యుద్ధంలో లేకపోతే ఈ పోరాటం లోపల మనము ఎలాగున ప్రవేశించి అపవాదిని ఎదిరించాలి, లేకపోతే మన శత్రువు అయినటువంటి అపవాదితో మనం ఎలాగున పోరాడాలి అనేటువంటి మాట ఈ దినాన్ని మీకు నేను తెలియజేయాలని ఆశపడుతున్నాను. చాలా సింపుల్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, చాలా ఈజీగా చక్కగా అర్థం చేసుకునేటువంటి ప్రిన్సిపల్స్ ఉంటాయి, అంటే సూత్రాలు ఉంటాయి పిల్లరా. వాటిని మనము పాటించినట్లయితే ఎలాంటి పరిస్థితుల్లోనైనా అపవాదిని మనము ఎదిరించగలం. దాన్ని బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. సర్వసాధారణంగా అంటే ఇప్పుడు మామూలుగా మనం కూడుకున్నటువంటి వారిలో కానీ లేకపోతే క్రైస్తవ జీవితంలో విశ్వాస సంబంధమైనటువంటి జీవితంలో చాలా వరకు చెప్పాలంటే చాలా సమస్యలతో ఉంటాం మనం, లేకపోతే చాలా వరకు బాధకరమైన పరిస్థితుల మధ్యలో ఉంటాం. ఆర్థిక పరిస్థితులు అనగా, కుటుంబంలో పరిస్థితులు అనగా, కొంతమంది విశ్వాసులైనటువంటి స్త్రీలకు భర్తల ద్వారా సమస్యలు ఉంటాయి, విశ్వాసులైనటువంటి భర్తలకు భార్యల ద్వారా సమస్యలు ఉంటాయి, మరికొంతమంది విశ్వాసులైనటువంటి తల్లిదండ్రులకు పిల్లల ద్వారా సమస్యలు ఉంటాయి, లేకపోతే అనారోగ్యమైనటువంటి అంటే ఆరోగ్యం సరిగా లేనటువంటి సమస్యలు ఉంటాయి. ఇలాగున్న చాలా సమస్యల్లో మధ్య లోపల విశ్వాసులైనటువంటి మనం ఏమవుతూ ఉంటామంటే చాలా సమయాల్లో కొట్టబడుతూ ఉంటాం. మన శత్రువు ఉంటాడు, మనకు ఆ సంగతి తెలుసు, అపవాది కదండి. ఎస్, కనుక ఈ శత్రువుతో మనము పోరాటము సాగిస్తూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఓ దగ్గర వాక్యులు ఏమంటాడంటే, ప్రభు ఏమంటారంటే పాత నిబంధన గ్రంథంలో, మీరు ఊరక నిలిచి ఉండుడి, యుద్ధము యెహోవాది అనేటువంటి మాట మాట్లాడతారు. దానిని క్రొత్త నిబంధన వచ్చినప్పటికి ఏమవుతారంటే, మీరు పోరాడున్నది మనుషులతో కాదు కానీ అంధకార సంస్థను. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, మనం ఒకసారి చూద్దాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము ఏమంటాడంటే 12వ వచనంలో ఏమంటుందంటే, ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ ఆ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము అనేటువంటి మాట మాట్లాడతాడు. మనం యుద్ధం చేయడానికి ఇన్ని రకాలైనటువంటి అంటే అపవాది యొక్క అనుచరులు ఉంటారు, ఇన్ని రకాలైనటువంటి వారు, వారితోనట మనము పోరాడుతూ ఉండాలి. తర్వాత అందుకని ఏమంటాడంటే 11వ వచనంలో, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేవునికి స్తోత్రం కలుగునగా. దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని ధరించుకునేటువంటి మాట. ఓకే, ఇవన్నీ కంటే ప్రాముఖ్యమైనటువంటిది క్రొత్త నిబంధనలో సాతానుడు ఉండేటువంటి ప్రాంతాన్ని దేవుడు తెలియజేశాడు. ఈ దినాన్ని సాతానుడి గురించి చాలా సమయాల్లో అబ్బో సాతానుడు శోధిస్తున్నాడండి, సాతానుడు పెట్టే బాధలు భరించలేకపోతున్నటువంటి మాట మనం మామూలుగానే మాట్లాడుతూ ఉంటాం. కానీ ఒక సత్యాన్ని మీకు చెప్తాను, సాతానుడు అడే మాత్రం కూడా బలము లేనివాడు. దేవునికి మహిమ కలుగును గాక. వాడు మనల్ని జయించే అంత శక్తి వానికి లేదు. వాడు ఉన్నటువంటి స్థానం ఎక్కడండి అనేటువంటి మాట మనకు ఒకవేళ ఎవరైనా అడిగినట్లయితే, ఎవరైనా వచ్చి అపవాది ఎక్కడున్నాడు, మీరు అపవాది అంటారు, సాతానుడు అంటారు, మా శత్రువు అంటారు. అది నీ శత్రువు ఎక్కడున్నాడు నువ్వు చెప్పగలవా అని ఎవరైనా సరే ఆ విశ్వాసులైన మనల్ని అడిగినట్లయితే మనము కొంచెం షాక్ ఫీల్ అవుతాం కదండి. ఎక్కడ ఉంటాడేంటి, అన్ని ప్రాంతాల్లో ఉంటాడు, శోధించేస్తున్నాడు మమ్మల్ని, గొడవ పెట్టేస్తున్నాడు మమ్మల్ని, లేనిపోయిన బాధలు పెట్టేస్తున్నాడు మమ్మల్ని అని మనం ఎన్నెన్నో మనం చెప్పుకుంటూ ఉంటాం కదండి. కానీ ఈ రాత్రి లేకపోతే ఈ సమయంలో దేవుడు అపవాదిని ఎక్కడ ఉండమని చెప్పాడో మీకు క్లియర్గా చెప్పాలని ఆశపడుతున్నారు. దేవునికి స్తోత్రం. ఎంతమంది కావాలండి అపవాది ఎక్కడున్నాడో తెలియడానికి? అపవాది ఎక్కడున్నాడో తెలిసిందా ఈ రాత్రి మనం చాలా సంతోషపడతాం. ఒకసారి బైబిల్లోకి వెళ్దాం, ఒకసారి వాక్యంలోకి వెళ్దాం మనం. నేను ఆ పుస్తకం పేరు చెప్పగానే మీకు తెలిసిపోద్ది అపవాది ఎక్కడున్నాడు అనేటువంటి మాట. చూడండి ఒకసారి రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము
20వ వచనం చూద్దాం, చూడండి ఒకసారి అందరం కలిసి చూద్దాం. 20వ వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చిదగ త్రొక్కించును. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకసారి ఇలాగా నేను చాలా వరకు అంటే కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభు దగ్గర మోకరించి ప్రభా సాతాను గారి మీద కంప్లైంట్లు ఇచ్చేస్తున్నాను నేను. వాడు ఇలా చేస్తున్నాడు ప్రభు సహాయం చేయనైనా, వాడు అలాగా అని వాడి మీద కంప్లైంట్లు ఇచ్చేస్తూ ఉంటుంటే దేవుడు నాతో మాట్లాడాడు కదా, నా సేవకుడా సాతానుని ఎక్కడ పెట్టారో నీకు తెలుసా అని అడిగాడు. నాకు అంత అవగాహన లేదు ఆ దినాల లోపల. ఎక్కడ ప్రభు అని నేను ఆలోచిస్తున్నప్పుడు ప్రభు నాకు ఇచ్చిన మాట ఏంటంటే, ఒకసారి రోమాపత్రిక 16వ అధ్యాయం 20వ వచనాన్ని చదవమని చెప్పాడు. నేను 16వ అధ్యాయం 20వ వచనం తీసి చదివినప్పుడు ఎంత క్లియర్గా రాయబడిందంటే, సమాధానకర్తయగు దేవుడు. మనం చూసారండి, ఎవరు ఈ సాతానికి ఒక స్థలం ఏర్పాటు చేశాడు? దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, సాతానుడు ఎక్కడున్నాడమ్మా? అప్పుడు ఎక్కడున్నాడు సాతానుడు? ఆమేన్. అనే సాతానుడు ఎక్కడున్నాడు? నీ కాళ్ళ కింద ఉన్నాడు. ప్రైజ్ అలార్డ్. ఆయన కాళ్ళ కింద, వీళ్ళ కాళ్ళ కింద కాదు. దేవుడు సాతానుడిని పెట్టింది నీ కాళ్ళ కింద పెట్టాడు. అంటే నీ కాళ్ళ కింద ఉన్నాడు అంటే నేను జయించేవాడా లేకపోతే జయించేవాడు నీవా అంటే నీ కాళ్ళ కిందకి వెళ్ళిపోయాడంటే దాని అర్థం ఏంటంటే వాడు ఓడిపోయాడని అర్థము. ఆమేన్. యేసుక్రీస్తు సిలువలో వాడి మరణపు ముళ్ళు విరిచాడు, వాడిని ఓడించాడు. నీ కాళ్ళ కింద ఎందుకు పెట్టాడంటే నీవు యేసుక్రీస్తు ప్రభు దగ్గర వచ్చి మోకరించి, దేవా నేను పాపిని ప్రభు అని ఎప్పుడైతే నువ్వు ఒప్పుకున్నావో, యేసుక్రీస్తు ప్రభు వారు తన రక్తములో నీ పాపాన్ని కడిగారు. గ్లోరీ, దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన రక్తములో నీ పాపాలు కడిగారు కనుక ఏం జరిగిందంటే ఆయన కుమారుడుగా చేయబడ్డావు, ఆయన కుమార్తెగా చేయబడ్డావు. అందుకనే దేవుడు ఏమన్నాడంటే, అపవాది నీవు నా రక్తంలో ఎవరైతే కడగబడి నా బిడ్డలుగా చేయబడ్డారో నా కుమార్తె నా కుమారుడు కాళ్ళ కింద నీవు ఉండాలా అని చెప్పాడు. రైజలో ఇప్పుడు అర్థమైంది కదా అండి. కనుక సాతానుడు వాడు ఓడిపోయేవాడు కానీ గెలిచినవాడు కాదు. ఆమేన్. గెలవడానికి నీవు ఏర్పాటు చేయబడ్డావు. ఓహ్, గ్లోరీ టు ద లార్డ్. ఓడిపోవడానికి వాడు ఏర్పాటు చేయబడ్డాడు. కనుక దినాన్ని ప్రాముఖ్యమైనటువంటి ఒక సత్యాన్ని దేవుడు ఏం బయలుపరుస్తున్నాడంటే, నువ్వు కొన్ని సమయాల్లో శోధనలో ఉంటున్నప్పుడు ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటావు. కానీ ఈ సమయంలో ప్రభు ఇచ్చిన మాట ఏంటంటే, నీవు ఏడవడం కంటే గెలవడానికి ఏర్పాటు చేయబడ్డావు, ఓడిపోవడానికి ఏర్పాటు చేయబడలేదు. ఆర్థిక పరిస్థితులైనా, కుటుంబ పరిస్థితులైనా, అనారోగ్య పరిస్థితులైనా, మానసికమైనటువంటి వేదనలైనా, ఒంటరితనం అయిపోయినప్పటికీ కూడా అలాంటి పరిస్థితుల్లో నీవు అపవాదిని జయించడానికి ఏర్పాటు చేయబడ్డావు. అలాంటి పోరాటంలో వాడు ఓడిపోవడానికి ఏర్పాటు చేయబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో కొన్ని సూత్రాలు మనం పరిశీలించేద్దాం. వాడు ఓడిపోవడానికి, మనము జయించడానికి బైబిల్లో నుంచి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సూత్రాలు ఉన్నాయి. ఒక పోరాటాన్ని మనం చూద్దాం. పాత నిబంధనలో ఒక పోరాటం ఉంటుంది. ఈ పోరాటము మనకందరికీ బాగా తెలుసు. ఒకసారి చూడండి ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 1 Samuel and 17th chapter 17వ అధ్యాయము 32వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. మనకి బైబిల్ దేవుని ఒక గ్రంథంలో ఒక భయంకరమైనటువంటి పోరాటము మనకి తెలుసు. యుద్ధంలో అందరూ కలిసి చేయదు, ఇద్దరే యుద్ధంలో పాల్గొంటారు. ఒకనొకప్పుడు ఫిలిస్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధానికి వచ్చినప్పుడు అందులో నుంచి ఒకడు బలమైనటువంటి వ్యక్తి గురియాత్ వచ్చి ఏమంటాడంటే, ఎందుకురా మళ్ళీ మనం కొట్టుకొని చచ్చిపోవడం ఎంతమంది, నన్ను ఎవడైనా సరే ఎదిరించి నన్ను చంపేస్తే ఒకవేళ మా వాళ్ళందరూ మీకు దాసులు అయిపోతారు. ఒకవేళ నేను కానీ మీలో ఉన్నవాడిని ఎవరినైనా సరే ఓడించేసినట్లయితే, చంపేసినట్లయితే మీరందరూ నాకు దాసులు అయిపోవాలా అని చెప్తాడు. అది గొప్ప సవాల్ వేస్తాడనమాట. అది రోజు కూడా అంటే అక్కడ పెద్ద వ్యాలీ ఉంటుంది. అవతల వైపు ఆ ఫిలిస్తీన్లు ఉంటారు, మనకు తెలుసు. యువతల వైపు ఇశ్రాయేలీలు ఉంటారు. ఆ మధ్యలోకి వాడు వచ్చి వాడి కేకలేసి, ఉన్నాడా, రండి రండి అని అరుస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ దినాలు అయిపోతూ ఉంటాయన్నమాట అండి. ఇశ్రాయేలీలో బలవంతులు ఉన్నారు. చెప్పాలంటే సౌలు చాలా శక్తివంతమైనటువంటి బలమైనటువంటి యోధుడు. సౌలు కత్తి గురించి మనకు తెలుసు.
అలాగే చెప్పాలంటే సౌలు యొక్క కుమారుడు యోనాతాను చాలా యోధుడు. కొంతమంది మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు తన తోటి అంటే తన దగ్గర పనిచేసేవాడిని తీసుకొని ఇద్దరే వెళ్ళిపోయారు, అంతే అక్కడే వెళ్ళిపోయాడు పనివాడిని తీసుకొని అనమాట. అంటే భయము అంటే లేదు అసలు ఏమాత్రం కూడా, చాలా ధైర్యవంతుడు. ఈ యొక్క యోనాతాను కూడా అది చూస్తూనే ఆ వ్యక్తిని జయించడానికి ముందుకి వెళ్ళలేకపోయాడు. భయపడిపోయారు అందరూ. ఒకవేళ యోనాతాను ధైర్యం చేసుకొని ముందుకు వెళ్ళినా సౌలు వెళ్ళనివ్వట్లేదు. ఆగు యోనాతాను, స్టే దే, డోంట్ గో అంటున్నాడు అనమాట. భయం సౌలు గారికి, చంపేస్తాడేమో, నా కొడుకు చచ్చిపోతాడేమో అని చెప్పి. ఈ లోపల ఒక చిన్నోడు వచ్చాడు, వండర్ఫుల్ బాయ్ కదండి, వండర్ఫుల్ మ్యాన్ అనలేము ఏమాత్రం కూడా, వండర్ఫుల్ యంగ్ మ్యాన్ అందం లేకపోతే. ఎస్, బాలుడైనటువంటి దావీదు వచ్చాడు. ఏంటని అడిగాడు, ఇవన్నీ కూడా అన్ని పరిశీలన చేశాడు. ఒక మాట ఏముందని చూడండి, యుద్ధములో జయించడానికి, మళ్ళీ మీకు చెప్తున్నాను జాగ్రత్తగా వినండి, యుద్ధములో అపవాది యొక్క ఈ పోరాటములో, ఈ సమస్యల్లో, ఒంటరితనములో లేకపోతే ఆర్థిక పరిస్థితుల్లో లేకపోతే కుటుంబ సమస్యల్లో, లేకపోతే అనారోగ్యమైన పరిస్థితుల లోపల కుమిలిపోతున్నటువంటి సమయంలో మనము తిరిగి జయించడానికి, స్వస్థత పొందడానికి, మనం తిరిగి మళ్ళా ఆత్మీయంగా మేల్కొల్పు కలిగి ఏవైతే నష్టపోయామో వాటన్నిటినీ తిరిగి మళ్ళా మనం సంపాదించుకోవడానికి ప్రధానమైనటువంటి ఒక సూత్రాన్ని ఇక్కడ మనం చూడగలుగుతాం. యుద్ధంలోకి వచ్చి నేను యుద్ధానికి వెళ్ళిపోతానని గవ్వలాడుతూ కర్ర తీసుకొని వెరచ తీసుకొని వెళ్ళిపోవట్లేదు ఏమాత్రం కూడా. వెళ్ళకుండా ఏమంటాడంటే చూడండి ఒకసారి, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 32వ వచనంలో ఒక మాట ఏమంటాడంటే, ఈ ఫిలిస్తీని బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తము లేదు అనేటువంటి మొట్టమొదటి మాట మాట్లాడతాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాట? అక్కడున్న వారు అందరితో మాట్లాడుతున్నాడు. చూసారా అండి, అందరితో ముందు ఏమంటాడు, ఈ ఫిలిస్తీని బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తము లేదు అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు. రెండవ మాట ఏంటంటే, మీ దాసుడునైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో చెప్పాడు. ఒకటేమంటాడంటే మీరు కృంగిపోవద్దు అంటాడు అందరి దగ్గర. రెండో మాట ఏమంటాడంటే, రాజుతో ఏమంటాడంటే నేను వాడితో పోట్లాడుతాను అంటాడు. ద వే ఆఫ్ కన్ఫెషన్ అంటారు ఈ మాటలో. పలికే విధానం చాలా ప్రాముఖ్యమైనటువంటి. స్టెప్ నెంబర్ 1, మన స్వస్థత కలగడానికి, లేకపోతే ఆర్థిక పరిస్థితుల్లో నుంచి విడుదల పొందడానికి, ఒంటరితనంలో నుంచి బయటకు రావడానికి, లేకపోతే ఇంకా మానసికమైనటువంటి చాలా రకాలైన ఒత్తిడిలో నుంచి బయటకు రావడానికి ప్రధానమైనది ఏంటంటే, ఆ యొక్క మహా భయంకరమైన బాధ లోపల, దుఃఖము లోపల మాట ఏం పలకాలంటే, చూడండి ఒకసారి, మనస్సు కృంగే పని లేదు అనేటువంటి మాట పలకాలి. మహాశబ్దం అది. సముద్రంలో తుఫాను ఉంటే మహాశబ్దము, ప్రైజ్ లార్డ్, ఆ శబ్దములో పలుకుట. అవతల పక్క నుంచి శబ్దం వినబడతా ఉంది. ఫిలిస్తీన్లు గంతులు వేస్తున్నారు, డాన్సులు వేస్తున్నారు, ఓ శబ్దాలు చేస్తున్నారు. వాడు అటు ఇటు తిరిగేస్తున్నారు. నా బలము చూసావా, నా కండలు చూసావా, వస్తే రండ్రా అని అటు ఇటు తిరుగుతున్నాడు అనమాట. వాడు చూసిన తర్వాత అందరితో ఏమంటాడంటే, వాళ్ళ సహోదరులు ఉన్నారు, దావీదు యొక్క అన్నదమ్ములు ఉన్నారు, అక్కడ అందరూ ఉన్నారు. అక్కడ అందరితో ఏమంటాడంటే, మీరు కృంగిపోవద్దు. నెంబర్ 1, ప్రైజ్ లార్డ్. నీవు కూడా నీ ఇంట్లో శ్రమ కలిగినప్పుడు అందరినీ భయపెట్టి వద్దు, అందరికీ చెప్పాలి, కృంగిపోవద్దు అని చెప్పాలి, భయపడొద్దు అనేటువంటి మాట చెప్పాలి, వారితో మాట్లాడాలి. రెండో మాట ఏమన్నాడంటే, నేను పోట్లాడుతాను అన్నాడు. చూసారా అండి, ద వే ఆఫ్ కన్ఫెషన్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రభు నామాన్ని మనము ఒప్పుకోవాలి. చూడండి ఒకసారి మత్తయి సువార్త చూడండి ఒకసారి 10వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 32వ వచనంలో ఒక మాట ఉంటుంది. మత్తయి సువార్త 10వ అధ్యాయము 32లో ఉన్నటువంటి ఒక మాట, 32వ ఉన్నటువంటి మాట, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున నా తండ్రి ఎదుట నేను వారిని ఒప్పుకొందును. ప్రైజ్ ది లార్డ్. ఇంకేమంటాడు చూసారండి, ఇక్కడ మనుషుల ఎదుట నన్ను ఒప్పుకోవాలి అంటాడు. ప్రభు నామాన్ని దావీదు ఏం చేస్తాడంటే, ఎవరు కృంగిపోవద్దు అంటాడు. మన దేవుడు గొప్ప దేవుడు, గొప్ప దేవుడు మన దేవుడు, నా దేవుడు గొప్ప దేవుడు, కృంగిపోవద్దు అంటాడు. అలాగే నీ బాధలో, నీ సమస్యల్లో నువ్వు చేయాల్సినటువంటి పని ఏంటంటే, అయ్యో బాబు నా బాధలు ఎక్కువైపోతున్నాయని చెప్పడం కంటే వాళ్ళ దగ్గర నీ యేసు క్రీస్తు ప్రభువుని నువ్వు ఒప్పుకోవాలి. నా దేవుడు గొప్ప దేవుడు. చూసారండి, షద్రకు మెషకు అబద్ధినగోలు ముగ్గురు కలిసి వారి మధ్య లోపల ఏమని ఒప్పుకున్నారండి? నెబుకద్నెజరు రాజా అని ఒప్పుకొని ఏమన్నారంటే,
మా దేవుడు రక్షించుటకు సమర్థుడు. ప్రైజ్ ద లార్డ్. ద వే ఆఫ్ కన్ఫెషన్ ఒప్పుకున్నారు. వాళ్ళు కలిసి అనమాట. ద వే ఆఫ్ కన్ఫెషన్ వాళ్ళు ఒప్పుకున్నారు అంతే. ఇక వాళ్ళు ఏమంటారంటే మా దేవుడు రక్షించుటకు సమర్థుడు. ఆయన రక్షించినా రక్షింపకపోయినప్పటికీ కూడా మేము నీ ప్రతిభకు మొక్కమైనటువంటి మాట. గమనించారా? ద వే ఆఫ్ కన్ఫెషన్. యేసుక్రీస్తు ప్రభు గురించి ఒప్పుకుంటే ఆయన నీ పక్షాన నిలబడి నీకు అన్ని ప్రాంతాల్లో జయమును కలుగు చేసేటువంటి దేవుడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలిగిన. ఒకటి, మనుషుల దగ్గర ఒప్పుకోవాలి. రెండవది, మనమే ఖచ్చితంగా అది డిక్లేర్ అంటే అది మనం తెలియజేయాలి. నేను పోరాడతాను అనేటువంటి మాట నెంబర్ 1. నెంబర్ 2, ఇంకొక మాట ఏం రాయబడిందంటే రెండవ భాగం ఏంటంటే వాకింగ్ ఇన్ ద వార్ ఫీల్డ్ మస్ట్ బి వెరీ కరేజియస్. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు కృంగిపోకూడదు. అయ్యో పాస్టర్ గారంటే అని గట్టిగా ఏడ్ చేసి కేకలేసేయకూడదు. ఇంట్లో ఏంటండి, ఏ విశ్వాసం అండి, ఏ దేవుడు అండి, ఎందుకు దేవుడు ఇలా చేస్తాడండి, ఎందుకు ఇలా దేవుడు చేయట్లేదండి, మాకెందుకు ఈ బాధలండి, యేసు ప్రభుని నమ్ముకుంటే మాకు ఎందుకండి ఈ బాధలు, ఇలా కృంగిపోకూడదే మాత్రం కూడా. యుద్ధం లోపల ఎలా ఉండాలంటే కరేజియస్గా ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీతో. నేను మా ఊర్లో నాతో పాటు చదువుకున్న కురగాడు ఉన్నాడు. వాళ్ళు పెద్దోళ్ళం అయిపోయాం మేము. నేను కాలేజీకి వెళ్ళిపోయాను, తను మిలిటరీకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నేను కాలేజీ డిగ్రీకి వెళ్ళిన తర్వాత ఆ దినాల లోపల అప్పుడు శ్రీలంక ప్లస్ అంటే సమస్యలు ఉంటున్నప్పుడు ఇండియా నుంచి కూడా కొత్త సైన్యాన్ని వాళ్ళకు సపోర్ట్గా పంపించారు. అందులో వీడు కూడా వెళ్ళాడు. తర్వాత సెలవులకు వచ్చాడు. సెలవులకు వచ్చినప్పుడు నన్ను కలిశాడు. బాగున్నావా అనుకుంటూ వచ్చారు. ఆ దినాల్లో ఆ ఊర్లో మా నాన్నగారు హెడ్ మాస్టర్ గారు, మా అమ్మ టీచర్ కాబట్టిగా నన్ను అందరూ మేష్ గారు అబ్బాయి బాబు అనేవారు. బాగున్నావా అని వచ్చాడు. నేను మాట్లాడాను, అరే బాగున్నాను, ఎక్కడున్నావు, ఏంటి సంగతి అండి, ఇలా నేను మిలిటరీకి వెళ్ళిపోయానండి, నేను శ్రీలంక యుద్ధంలో ఉన్నానండి అన్నారు. నేను అడిగాను కదా, యుద్ధంలో నీ స్థానం ఎక్కడ అని అడిగాను. ఆయన ఏమన్నాడంటే, యుద్ధంలో మాది ఫ్రంట్ లైన్ అండి అన్నాడు. అనగా మేము ముందు ఉంటామండి, నడుచుకొని వెళ్తూ ఉంటాం, మా వెనకాల ట్యాంకులు అవన్నీ వస్తూ ఉంటాయి. ఇప్పుడు యుద్ధం వేరు, అప్పుడు యుద్ధం వేరు, కనుక మేము ఇలా ముందు ఉంటామండి అని అన్నాడు. మరి నీకు ఏమైనా దెబ్బలేవి తగలలేదా అని అడిగాను. దెబ్బలు తగలేయండి నాకు అని చెప్పాడు. ఎక్కడ దెబ్బలు తగలేరా బాబు, నీకు అంత ప్రమాదం అవ్వలేదా అంటే ఏమన్నాడంటే, గవ్వలాడుతూ ఆ షర్ట్ ఓపెన్ చేసి వెనకాతల వీపు వెనకాతలు చూపించాడు. వీపు వెనకాతలు ఇంత గాయం అయిపోయింది, ఇంత మాంసం ముద్ద లేదు, కొంచెం లోతుగా అయిపోయింది అయిపోయింది అనమాట. అది చూపించాడు. కాలు భాగం చూపించాడు. తర్వాత ఇంకా ఈ చెంపలో ఆ బుల్లెట్ దూరిపోయిందండి, చాలా దినాల వరకు అది మారలేదండి అని చెప్పాడు. ఇవన్నీ చెప్పాడు. అది అయిన తర్వాత నేను అన్నాను కదా, మరి నీకు యుద్ధం అంటే భయమే లేదా అంటే ఎవరన్నా చేస్తాడండి, భయపడ్డానికి మేము ఏమన్నా మీలాటోళ్ళు వేయటండి అని అన్నాడు. ఏంట్రా బాబు ఎలాగంటున్నావు, ఏంటి భయం లేదా అంటే ఏమంటాడంటే, మేమెందుకు భయపడతామండి, మేము యుద్ధం చేసే సైనికులము. ప్రైజ్ ద లార్డ్. మనం యేసుక్రీస్తు సైనికులము. దేవునికి స్తోత్రం కలుగును గాక. భయపడే వాళ్ళం కాదు మనం ఏమాత్రం కూడా. చిన్న చిన్న విషయాలు వచ్చినా, శోధనలు వచ్చినా, లేకపోతే మీరు దేవుడు యేసుప్రభువుని నమ్ముకున్నారు, మిమ్మల్ని చంపేస్తామని ఎవరెన్ని కేకలేసినప్పటికీ కూడా భయపడేటువంటి వ్యక్తులు కాదు మనం ఏమాత్రం కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అన్నాను కదా, నువ్వు మరలా వెళ్తావా అంటే, నేను మరలా వెళ్తానని అన్నా. భయం లేదా? నాకు భయం లేదండి. మేము యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక ప్రతిజ్ఞ చేస్తామని చెప్పాడు. ఆ ప్రతిజ్ఞ కోసం మేము నిలబడతామండి, ఆ ప్రతిజ్ఞ కోసం మేము ప్రాణం పెడతామండి అని చెప్పాడు. ఏం ప్రతిజ్ఞ రా అంటే ఏమన్నాడు తెలుసా అండి, నా ప్రాణం పోయినా నా దేశం కొరకు నిలబడతానని చెప్పాడు. దెబ్బలు ప్రాముఖ్యం కాదు, నా ప్రాణం ప్రాముఖ్యం కాదు, నా దేశం ప్రాముఖ్యం అని చెప్పాడు. పిల్లరా, మామూలుగా ఒక సైనికుడే అలా మాట్లాడితే, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సైనికునిగా, ఆమె జీవాధిపతి అయినటువంటి యేసు ప్రభు వారి యొక్క సైనికునిగా మనుషులందరి కొరకు ప్రాణం పెట్టి, రక్తం కార్చి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచినటువంటి ఆ యొక్క శక్తివంతుడైనటువంటి దేవాది దేవుని యొక్క సైనికులుగా మనకి ఎంత పౌరుషం ఉండాలండి. అందుకనే ఆ వ్యక్తులు ఎప్పుడు కూడా చాలా ధైర్యంగా ఉన్నారు. చూడండి ఒకసారి చూడండి దావీదు ఏమంటాడు ఒకసారి. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 34వ వచనం చూడండి ఒకసారి. 1 సమూయేలు గ్రంథము, మళ్ళా అది అలా పెట్టుంచండి మీరు. 17వ అధ్యాయము 34వ వచనంలో ఏమంటాడంటే అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నేను మీ దాసునుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయించుండా
సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా నేను దాని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెలను విడిపించి తిని అది నా మీదకి రాగా దాని గడ్డం పట్టుకుని దానిని కొట్టి చంపి తిని అనేటువంటి మాట చెప్పాడు. అంటే మనకి ఇక్కడ ఏం కనబడుతుంది అంటే, ఇంతకు ముందు ఎలాంటి యుద్ధాన్ని చేశాడు, ఇంతకు ముందు ఏ విధంగా పోరాడి సింహాన్ని లేకపోతే ఎలుగుబంటిని తరివేసి గొర్రెలను కాపాడుకొని దేవుని యొక్క శక్తిని పొందుకున్నాడు, దానిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆమేన్. ఇది నాన్న దేవునితో మాట్లాడుతున్నాడు. ఇప్పటికే చాలా విషయాల్లో కృంగిపోయావు, ఆత్మీయంగా కృంగిపోయావు, ఆర్థికంగా కృంగిపోయావు, శరీర బలహీనత ద్వారా ఉన్నటువంటి బలహీనమైనటువంటి అనారోగ్యాన్ని బట్టి కృంగిపోయావు, లేకపోతే ఆర్థిక పరిస్థితులు బట్టి కృంగిపోయావు, లేకపోతే ఇంకా వేటిని బట్టి కృంగిపోయినటువంటి నీవు తిరిగి మళ్ళా లేచి శక్తి పొందుకోవడానికి ప్రధానమైనది ఏంటంటే, నీకు దేవుడు చాలా అద్భుతాలు చేశాడు. అయ్యా, దేవుడు నాకు ఏ అద్భుతము చేయలేదనేటువంటి మాట మనం ఎవరు చెప్పలేము. దేవుడు చాలా అద్భుతాలు చేశాడు. దేవుడు చాలా అద్భుతాలు చేశాడు కనుక ఆ అద్భుతాలని జ్ఞాపకం చేసుకుంటూ ఆమేన్ తిరిగి మళ్ళా నువ్వు వాటిని జ్ఞాపకం చేసుకుంటే నీలో ఉన్నటువంటి ఆత్మీయ శక్తి తిరిగి మళ్ళా బలముగా లేవడము ప్రారంభించబడుతుంది. ఆమేన్ ఆమేన్ కదా అండి. కనుక ఆ విషయాలు జ్ఞాపకం చేసుకున్నాడు. రెండవది ఇంకొకటి ఏమన్నాడంటే, డిక్లేర్ ద విక్టరీ బిఫోర్ ఎంటర్ ఇన్ టు ద వార్ ఫీల్డ్. చూసారా అండి, ఆ యొక్క అపవాదితో మనము అంటే పోరాడక ముందే మనం ఏం చేయాలంటే ఆ వార్ ఫీల్డ్లో అంటే ఆ యుద్ధ భూమిలో ఏం చేయాలంటే ఏమన్నాడంటే, మనము జయమును ముందుగానే చెప్పాలా అంటాడు. చూడండి ఒకసారి 17వ అధ్యాయము 35 నుంచి 37 వచనాలు చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 17th చాప్టర్ 35 నుంచి 37 వరకు ఏముందంటే విక్టరీ ఆ సింహం యొక్క బలము నుండి 37వ వచనంలో చూడండి 36వ వచనంలో ఏమంటాడంటే, మీ దాసునైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితిని, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వలె అగును అనేటువంటి మాట మాట్లాడతాడు. రెండవది ఏమంటాడంటే, సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీన చేతిలో నుండి కూడా నన్ను విడిపించునని చెప్పాను. ఆమె గమనించారండి. ఇక్కడ ఇంకా యుద్ధంలోకి వెళ్ళలేదు మనం ఏమీ కూడా. దావీదు ఫిలిస్తీ గొలియాత్ దగ్గరికి వెళ్ళలేదు, గొలియాత్తో మాట్లాడలేదు, బడితులు తీయలేదు, ఏమీ తీయలేదు. కానీ యుద్ధంలోనికి వెళ్ళక ముందే దావీదు ఏమన్నాడంటే, నేను కొట్టేస్తాను అన్నాడు, నేను గొలియాతని చంపేస్తాను అన్నాడు. ఎందుకంటే సింహాన్ని చేసేసాను, నేను చంపేశాను, గడ్డం పట్టి చీల్చేస్తాను కంప్లీట్గా. ఒకనొకప్పుడు ఇలా చేశాను, ప్రభు నాకు ఎలా సహాయం చేశాడు కాబట్టి ఆడిని పెద్ద కష్టమేం కాదు ఏమాత్రం కూడా అని ముందుగానే ఒప్పుకుంటున్నాడు. ఇది నాడు దేవునితో మాట్లాడుతున్నాడు. నేను జయిస్తాను ప్రభు, ఒక్క మాట చెప్పు. మోకాళ్ళ మీద ఉండి ప్రభా నేను జయిస్తాను ప్రభు నాయన, నేను ఇదిగో ప్రభా నేను స్వస్థపరచబడతాను ప్రభు నాయన, ఇదిగో తన ఈ సమస్యలో నుంచి నేను బయటకు వస్తాను ప్రభు నాయన, ఈ వేదంలో నుంచి నేను బయటకు వస్తాను ప్రభు నాయన, ఈ ఒంటరితనంలో నుంచి నేను బయటకు వస్తాను ప్రభు నాయన, మీ నామము గొప్పది ప్రభు, నేను నిలబడతాను ప్రభు. ఒక్కసారి నువ్వు నోటితో పలికితే ఆమె దేవుడు నీ పక్షాన నిలబడి గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది నన్ను దేవుడు నీ కొరకే ఈ వాక్యాన్ని ఏర్పాటు చేస్తాడు. దావీదు మాట్లాడుతున్నాడు, చిన్నోడు దావీదు మాట్లాడుతున్నాడు. ఏమన్నాడంటే, నేను ఓడించేస్తాను అన్నాడు. గమనించారా అండి? మొట్టమొదటిది అందరికీ భయపడొద్దని చెప్పాడు, ఎవరి మనసు కృంగిపోక్కర్లేదని చెప్పాడు, నేనే వాడితో పోరాడతానని చెప్పాడు. 2 విషయాలు. తర్వాత విషయం వచ్చినప్పటికీ చాలా ధైర్యంగా ఇంతకుముందు ఎలాగైతే ఎలుగుబంటిని ఆ యొక్క సింహాన్ని ఎదుర్కొన్నాడు, గడ్డం బట్టి పెరికేశాడు, వాటిని ఒకసారి పాతకాలపు దేవునిచ్చిన అనుభవాలను జ్ఞాపకం చేసుకున్నాడు. ఎంత గొప్ప సంగతి అండి. ఆ తర్వాత నేనే జయిస్తాననేటువంటి మాట బాహటంగా చెప్పాడు. తర్వాత మరొక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, మూడవది ఏంటంటే, బిఫోర్ ఎంటర్ ఇంటు ద వార్ ఫీల్డ్ డోంట్ టేక్ ఎనీ ఎక్స్ట్రాడినరీ థింగ్స్ అనేటువంటి మాట. ఈ యొక్క యుద్ధ భూమిలో అపవాదితో జయించడానికట మనము ఏదేదో చేయక్కర్లేదు. సౌలు అంటాడు, ఆ యుద్ధం చేయాలంటారే నాయన, నీ దగ్గర కర్ర ఉంది, వరిసెలు ఉన్నాయి, అవి పనికిరావు అంటాడు. ఇంకో ఖడ్గం తీసుకో, కత్తి తీసుకో అంటాడు. మీద ఉన్నటువంటి ఆ యొక్క యుద్ధ ఇటు కవచం ఉంటుంది, అది వేసుకోమని చెప్తాడు అనమాట. అది వేసుకొని నడవలేకపోతూ ఉంటాడు. అది అలవాటు లేదు కనుక నడవలేకపోతూ ఉంటాడు.
అంటాడు కదా, ఇవన్నీ నాకు వద్దు బాబు, నా దగ్గర ఆయుధాలు ఉన్నాయి, అది చాలు, నేను వెళ్ళిపోతాను వాడి దగ్గరికి. అరే నువ్వు ఎక్కడ ఉంటావురా మనిషి, నువ్వు ఎంత ఉన్నావు, వాడు ఎంత పడుకున్నాడు, వాడి పరిస్థితి ఏంటి, వాడి హైట్ ఏంటి, వాడి తాలూకా జబర్దస్తి ఏంటి, అంత బలమైన వ్యక్తిని నువ్వు ఇంత చిన్నోడు, నువ్వు కత్తి లేకపోతే ఎలా జయిస్తావు అనేటువంటి మాట దావీదుకు తెలుసు. అందుకని దావీదు ఏమన్నాడంటే, ఎక్స్ట్రా నాకే వద్దు బాబు, నువ్వు అపవాదిని జయించడానికి బీటీహెచ్లు, డిటిహెచ్లు, టీటీహెచ్లు, డాక్టరేట్లు, రెవరెండ్లు అక్కర్లేదు నీకు. ఈ లోకంలో పిలవడానికి వాళ్ళకి కావాలి అవన్నీ కూడా, నిలబడడానికి, పిలిపించుకోవడానికి అన్నీ కావాలి అవన్నీ కూడా. అది నేను వద్దు అని చెప్పను, ఉంటే మంచిది. కానీ అపవాదిని జయించడానికి, యుద్ధంలో నిలవబడ్డానికి, సమస్యలో నుంచి విడుదల చేయబడ్డానికి, స్వస్థత పొందడానికి, ఒంటరితనంలో ఏడుస్తున్నటువంటి నీవు విడుదల చేయబడ్డానికి ఇవన్నీ అక్కర్లేదు. ఒకటే ఒకటి కావాలి, నీవు దేవునితో సంబంధాన్ని కలిగి ఉండాలి. ఆ మాట చెప్తాడు, అంటాడు కదా, ఏమంటాడంటే లోపలికి వెళ్ళేటప్పుడు నాకేం వద్దు సార్, నాకేం చూడండి ఒకసారి మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము వాక్యంలో 38వ వచనం చూసినట్లయితే, పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదులకు ధరింపజేసి రాగి స్థిరస్థానం ఒకటి అతని కట్టి యుద్ధ కవచము తొడిగించాడు. ఇంకో మాట ఏమంటాడంటే, ఈ సామగ్రి దావీదులకు వాడుక లేదు కనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకొని వెళ్ళగలిగినది లేనిది చూచుకున్న తరువాత దావీదు, ఇవి నాకు వాడుక లేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేశాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎలాగున్నావో అలాగే మోకరించు. ప్రార్థన చేయడానికి నాకు ప్రార్థన రాదు అనేటువంటి మాట పలకొద్దు. నువ్వు ఎలాంటి ప్రార్థన చేయగలవో ఆ ప్రార్థన చేయి. ఎలాగున్నా విజ్ఞాపన చేయగలవో ఆ విజ్ఞాపన చేయి. నువ్వు ఉపవాసం ఉంటే ఉపవాసం ఉండు, లేకపోతే ఉండలేని ప్రభు అని చెప్పు. ప్రభు దగ్గర ఒప్పుకో ఈ సమయం లోపల, ప్రభా నేను అంత శక్తిమంతుని. ప్రైజ్ ది లార్డ్. ఆ ఒక్కటే నీ ఆయుధం. ఎంత తగ్గించుకొని ప్రభా చేతకాని వాడని ప్రభా అని అంటే అదే ఆయుధం నీకు దేవుడు నీ పక్షాన నిలవబడి గొప్ప కార్యాలు చేయడానికి. ఆమె దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో కూడా ఆ మాట మనం కనిపిస్తున్నాం. తర్వాత మరొక మాట ఏముందంటే, తర్వాత ఇంకొక మాట ఏంటంటే, ఎంటర్ ఇంటే వార్ ఫీల్డ్ యాజ్ యు ఆర్. నువ్వు ఎలాగైతే ఉన్నావో అలాగే దేవుడు ఆ యుద్ధ భూమిలో అంటే అపవాదితో పోరాడిన. చూడండి ఒకసారి 17వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 40వ వచనం చూడండి ఒకసారి. 40వ వచనంలో, తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యుద్ధనున్న చిక్కములో నుంచుకొని వడిసెలు చేత పట్టుకొని ఫిలిష్తీయుని చేరువకు పోయిన మాట కన్నా. ఇప్పుడు మనం పరిశీలన చేస్తున్నప్పుడు అలా ఒకటి మనం చూసుకొని వస్తున్నాం కదా అండి. దావీదు ప్రారంభంలో ఎక్కడ ప్రారంభించాడు, అలాగ చివరికి వచ్చినప్పటికి ఏమైంది, ఇప్పుడు యుద్ధ భూమిలోకి వచ్చాడు. ఎదురు పడ్డారు. ఎదురు పడగానే వెళ్ళిపోయి దావీదు లోయలోకి వెళ్ళాడు. లోయలోకి వెళ్ళి ఆ రాళ్ళన్నీ ఏరుకున్నాడు, వాటిని పట్టుకున్నాడు కదండి. ఎస్, ఇప్పుడు ఇద్దరు అంటే ఎవరెవరు పోరాడాలో వాళ్ళిద్దరూ దగ్గరయ్యారు. దావీదు వచ్చాడు దగ్గరకు, శత్రువు అయినటువంటి గొలియాతు వచ్చాడు. దావీదు గొలియాతును చూస్తున్నాడు, గొలియాతు దావీదును చూస్తున్నాడు. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. శత్రువు దేనిని చూస్తాడు? యుద్ధానికి వచ్చిన వ్యక్తిలో నీ లోపల ఏమీ పరిశీలన చేస్తాడనేటువంటి దావీదు లోపల శత్రువు దావీదు దగ్గర ఉన్నటువంటి వరిసెలు చూడలేదు. మన జాతకం వినండి, ఏరుకున్నటువంటి రాళ్ళు చూడలేదు, ఆ తాడు విసురుతాడు వరుసలు అది చూడలేదు, ఆ సంచి చూడలేదు, ఆ కర్ర చూడలేదు, ఏమీ చూడలేదు అనమాట అండి. కానీ శత్రువు దావీదు దగ్గర ఏమి చూశాడు అంటే, చూడండి ఒకసారి వాక్యం చూద్దాం. 8వ వచనం చూడండి ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 41వ వచనంలో చూడండి ఒకసారి. డాలు మోయివాడు తనకు ముందు నడువగా ఆ ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి, హల్లెలూయా, అంటే ఎదురెదురు పడిపోయారు అనమాట అండి. ఇద్దరు పోరాడేటువంటి యోధులు ఎదురు పడిపోయారు. అంత గొప్ప గొలియాతు దగ్గర దావీదు ఎక్కడ కనబడతారని ఇలా చూసుంటాడు దావీదని కదండి. ఎస్, అయితే ఏమంటాడంటే, చుట్టూ పార చూచి
దావీదును కనుగొని ఒకటేమంటాడంటే దావీదు అనేటువంటి వడిసెలు చూసి అని రాయబడలేదు. దావీదు ఏంటంటే 5 రాళ్ళు చూసి అని రాయబడలేదు. కానీ ఏం రాయబడిందంటే కనుగొచ్చుడు చుట్టూ 42వ వచనంలో చుట్టూ పారచూచి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రని వాడును రూపసేయుట చూచి అతన్ని తృణీకరించాడు. ఒకటి బాలుడుగా చూశాడు, చూసారా అండి దావీదుని. రెండవది ఎర్రనివాడు అన్నాడు. మూడవది రూపసి అన్నాడు, అందగాడు అన్నాడు. చూసారా అండి, నేను ఈ వాక్యం చదువుతున్నప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. శత్రువు నిజంగా ఏం చూస్తాడంటే అవతల వ్యక్తి ఏం చేస్తాడు, అవతల వ్యక్తి దగ్గర నన్ను ఓడించడానికి ఏ ఆయుధాలు ఉన్నాయి అంటాడు. పాకిస్తాన్ దగ్గర ఏ ఆయుధాలు ఉన్నాయి, ఇండియా దగ్గర ఏ ఆయుధాలు ఉన్నాయి, చైనా దగ్గర ఫలానా ఆయుధం ఉంది, అమెరికా దగ్గర ఫలానా ఆయుధం ఉంది. కానీ ఆయుధాలు హైడ్రోజన్ బాంబు అంటారు, అణుబాంబు అంటారు, ఇలాగా కొన్ని బాంబుల పేర్లు ఉంటాయి కదండి. ఆ బాంబుల పేర్లు ఉంటాయి, ఆ ట్యాంక్స్ పేర్లు ఉంటాయి, యుద్ధ విమానాల పేర్లు ఉంటాయి, తర్వాత సబ్మెరైన్స్ అంటారు, నీటి మీద యుద్ధం చేసేటువంటి ఆ ఓడల పేర్లు ఉంటాయి. ఇన్ని ఉన్నాయని చెప్తారు కదండి. శత్రువు వచ్చిన తర్వాతట మన శత్రువు చూసేటువంటిది మన దగ్గర ఏమున్నాయని పరిశీలన చేస్తే దావీదు దగ్గర ఏమున్నాయంటే 3 రకాలైనటువంటి క్యారెక్టర్స్ కనపడ్డాయి. ఒకటి బాలుడు, రెండవది ఎర్రని వాడు, మూడవది రూపస్సి అయినటువంటి వాడు. ఈ మాట చెప్పితే అది నేను వాక్యాలు ముగిస్తాను. నేను ఒకటేంటంటే టు ఫైట్ విత్ ఎనిమీ నో ఏజ్ లిమిట్. అపవాదితో యుద్ధం చేయడానికి వయసుతో నిమిత్తం లేదు. ఒకసారి దేవుని సేవకుని పుస్తకంలో రాసిన పుస్తకంలో నేను చదివాను చిన్నప్పుడు. నిజంగా ఆ పుస్తకాన్ని చదివినప్పుడు ఆ మాటలు, రాసినటువంటి మాటలు నా హృదయాన్ని ఎంతో కదిలించేశాయి. లాంగ్ టైం బ్యాక్. ఆ పుస్తకం పేరు ఏం పేరు చెప్పమంటారా అండి? ఐ మస్ట్ టెల్, అంటే నేను చెప్పక తప్పదు అనేటువంటి ఆ హెడ్డింగ్ పెట్టాడు ఆ పుస్తకానికి పేరు. ఆయన రాస్తూ ఏమన్నాడంటే, ఒకానొకప్పుడు నేను మా తాతగారి సమాజం మీద నిలబడి దేవుని వాక్యాన్ని బోధిస్తుంటే చాలామంది ముందుకు వచ్చి చాలామంది వాక్యాన్ని విని మోకరించి పశ్చాత్తాపడి ఏడ్చి పాపాలు ఒప్పుకొని రక్షింపబడ్డారు అంటాడు. ఇట్స్ వెరీ గుడ్ మాట, అంతవరకు బాగానే ఉంది. కానీ ఆ తర్వాత ఏమంటాడంటే అప్పుడు నా వయసు 12 సంవత్సరాలు అంటాడు. ఆమేన్. అప్పుడు నా వయసు 12 years అంటే 12 సంవత్సరాలు. అంటే 12 సంవత్సరాల వయసులో దేవుని వాక్యాన్ని బోధించగలిగాడు. ఆమేన్. ఆత్మలను సంపాదించగలిగాడు. కనుక అపవాదితో యుద్ధం చేయడానికి వయసుతో నిమిత్తం లేదు. అమాత్రం కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునితో ఉండడానికి, దేవునితో సహవాసం చేయడానికి, దేవునితో మాట్లాడడానికి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడానికి సమూయేలు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేశారు. వయసుతో పని లేదు. చిన్నప్పుడు అలా మొదలే తెలిపోయింది అంతే. మందిరంలో ఒక్కడే పడుకునేవాడు. సమూయేలు అంటే పరిగెత్తుకు సమూయేలు అనేసరికల్లా ఏలీ దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. బాబు ఏలీ, అయ్యగారు పిలిచారా, బాబు నన్ను పిలిచారా అంటే గ్రహించలేనటువంటి చిన్న వయసులో దేవునితో సంబంధాన్ని కలిగినటువంటి వ్యక్తి. ప్రైజ్ ది లార్డ్. రెండో మాట ఏమన్నాడంటే కలర్ అన్నాడు. ఏ కలర్ అయ్యా అంటే ఎర్రని రంగు అన్నాడు. ఒకసారి చూడండి, లేవీలకు రాసిన గ్రంథము 17వ అధ్యాయము, లేవీ కాండము 17వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట అంట చూడండి. లేవీ కాండము 17వ అధ్యాయము 11వ వచనం. ఇది మనందరికీ తెలిసింది. ఇందులో ఏమంటాడంటే రక్తము దేహమునకు ప్రాణము అంటాడు. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయిటకై దానిని మీకు ఇచ్చి తిని, రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయను. ఎలా ఉన్నాడండి? మొట్టమొదట బాలుడు అన్నాడు. రెండవది ఎవరు చెప్పండి? ఎర్రని వాడు, రెడ్ బ్యాన్. రక్తం ఎర్రగా ఉంటుంది అనగా రక్తములో ప్రాణం ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్తంలో మనం కరగబడ్డామో మనం ఎర్రని వారము. ఆమేన్. డబ్బు లేని వారం అయి ఉండొచ్చు, లేకపోతే పేరు ప్రఖ్యాతులు లేని వారం అయి ఉండొచ్చు, సరైనటువంటి వస్త్రాలు లేని వారమై ఉండొచ్చు. ప్రైజ్ ది లార్డ్. కానీ యేసు ప్రభుని అంగీకరించి బ్యాప్టిజం తీసుకొని సంఘంలో చేర్చబడి సంఘంలోకి వచ్చి ప్రభు నామాన్ని స్తుతిస్తూ ప్రార్థన చేస్తున్నామంటే మనం ఎవరమయ్యా అంటే ఎర్రని వారము, యేసు రక్తాన్ని కలిగిన వారం. రక్తంలో ప్రాణం ఉంది, రక్తంలో జీవం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును కాక కదండి. ఎర్రని వాడు అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు. ఇన్ ద బ్లడ్ లైఫ్ ఈజ్ దేర్.
అందుకని అంటాడు కదా, నేనే మార్గము సత్యము జీవము, ఐఎమ్ ద లైఫ్. వండర్ఫుల్ వర్డ్ కదా అండి. ప్రాణం ఎక్కడుందండి అంటే రక్తంలో దేవుడు దాచాడు ప్రాణాన్ని. అందుకనే అయ్యా రక్తం పోయింది సార్, చచ్చిపోతాడండి సార్, రక్తం ఏమనుంటే ఎవరిదైనా పలానా రక్తం కావాలండి, పలానా పాజిటివ్ అంటే ఓ పాజిటివ్ అంటారు, లేకపోతే పలానా గ్రూప్ అంటే అయింది, ఆ రక్తం కావాలి సార్ అంటారు. రైసులో ఆ రక్తం ఎక్కిస్తే బతికేస్తాడా అంటే రక్తంలో ప్రాణం ఉంది. యావే ఆ యేసు రక్తంలో మనకి ప్రాణం వచ్చింది, ఆ యేసు రక్తంలో మనకి జీవం వచ్చింది, ఆ యేసు రక్తంలో మనకి రక్షణ వచ్చింది. యావే అనగా యేసు క్రీస్తు రక్తంలో కడగబడిన వాడు ఎర్రని వాడు. ఆమె అపవాది చూశాడు దాన్ని. దావీదు లోపల ఒకటి వయసులో చిన్నవాడు, రెండవది ఎర్రని వాడు అన్నాడు, మూడవది ఏం చెప్పమంటారా, రూపస్య అయినటువంటి వాడు, అందగాడు. ప్రైజ్ లార్డ్. రూపస్య అయినటువంటి వాడు అనేటువంటి మాట. అందగాడు అంటే వాటిలోటువంటి మాట ప్రకారం అందగాడు అంటే ఎందులో అందం ఉంది అంటే పిల్లరా, మనిషి లోపల రెండు ప్రాముఖ్యమైన విషయాల్లో అందం ఉంటుంది. శరీరం కొంతమంది నల్లగా ఉంటుంది, కొంతమంది తెల్లగా ఉంటుంది. కనుక తెల్లగా ఉన్నవారు అందగాలు, నల్లగా ఉన్నవారు అందం లేనివారు అనేటువంటి మాట కాదు. నో నథింగ్. కానీ అందమైన అంటే వాక్య ప్రకారమైన అందం ఎందులో ఉందంటే రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయి. ఒకటి ఏముంటుందంటే హోలీనెస్, పరిశుద్ధత అనేటువంటి మాట ఉంటుంది, నిష్కాపట్యము, పరిశుద్ధత. రెండవది ఇంటిగ్రిటీ అంటారు. ఇంటిగ్రిటీ అంటే నిష్కాపట్యం. మీన్ హోలీనెస్ అంటే పరిశుద్ధత, లేకపోతే రెండవది నిష్కాపట్యము. తర్వాత ట్రస్ట్ వర్దినెస్ అనేటువంటి మాట, నమ్మకత్వము. పిల్లరా, ఒకటి పరిశుద్ధత, రెండవది ఇంటిగ్రిటీ, నిష్కాపట్యం అంటే నిష్కల్మషం, ఏవి కొంతమంది అంటారు అన్ని తిడతాడు గారండి, త్రాగుతాడండి, చాలా మంచోడండి అంటారు కదా అండి. త్రాగుపోతాడని చెప్తారు, కానీ చాలా మంచివాడండి, అది త్రాగితేనే అలాగుంటాడు సార్, లేకపోతే మనకంటే మంచివాడండి అంటారు. మంచితనం, పరిశుద్ధత. రెండోది ఏమంటాడంటే ట్రస్ట్ వర్దినెస్, నమ్మకత్వము. ప్రైజ్ లార్డ్. బలా నమ్మకమైన మంచి దాసుడా అంటాడు. యోసేపు తన ఇంటి ఆ యొక్క యజమానుడి దగ్గర నమ్మకంగా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. అందుకనే పైకెత్తబడ్డాడు. జైల్లో పెడితే జైల్లో నమ్మకంగా ఉన్నాడు. అందుకనే ఫైనల్గా తీసుకొచ్చి ఐగుప్తు దేశానికి రాజు అయిపోయాడు. రూపసి అంటే అందం అంటే ఎందులో ఉందంటే, ఆత్మీయ అందం ఎందులో ఉందంటే నీ నమ్మకత్వంలో ఉంది. ఆమె నీ పరిశుద్ధతలో ఉంది, నీ యొక్క నిష్కపటమైనటువంటి మనస్సులో, మంచి మనస్సులో ఉంది. ఇది కావాలంటే అయ్యా ఇది కావాలి సార్, నీకు కావాలా, ఇది నిష్కపటం కావాలా, పరిశుద్ధత కావాలా, నమ్మకత్వం కావాలా? చాలా సమయంలో ఉండాలనుకుంటాను కానీ ఉండలేకపోతున్నాం అనుకుంటున్నావా? ఒక సిద్ధాంతం ఉంది, ఏంటయ్యా అంటే దేవుని సన్నిధిలో ఒంటరిగా మోకరించు. దేవుని సన్నిధిలో ఒంటరిగా మోకరించి ప్రార్థించు. ఆమె దేవుడు నీ యొక్క బలమైనటువంటి గొప్ప కార్యాన్ని నీ జీవితంలో దేవుడు చేస్తాడు. కనుక ఈ మూడు విషయాల్ని సాతానుడు చూశాడు కాబట్టి పిల్లరా, ఈ మూడు విషయాలు దావీదులో ఉన్నాయి కనుక అపవాదిని ఓడించగలిగాడు. ఇది నా దేవుడితో మాట్లాడుతున్నాడు. నేను వాక్యాన్ని ముగిస్తున్నాను ఈ సమయంలో. దేవుని యొక్క ప్రాముఖ్యమైనటువంటి మాట, ఇప్పటికీ యేసు రక్తం నీ కొరకు ఉంది. ప్రైజ్ లార్డ్. ఆదివారపు దినాన్ని, మిగిలిన దినాల లోపల దేవుని సేవకులు సంఘంలో వాక్యాన్ని బోధిస్తున్నారు. దేవుని వాక్యం ఉంది అక్కడ, అంతే. దేవుని వాక్యం ఉంది, యేసు రక్తం ఉంది. నువ్వు ఎన్ని మోకరించి, ప్రభువా నేను పాపిని, ప్రభువా నన్ను క్షమించు నాయన, నీ రక్తంలో ఉన్న ప్రతి పాపాన్ని కడుగు ప్రభువా అని ప్రార్థించి ఒప్పుకున్నావా? ఆమేన్. యేసు రక్తము నీ పాపాన్ని కడిగి నిన్ను శుద్ధీకరించి పరిశుద్ధినిగా చేసి నమ్మకస్తునిగా చేసి పోరాటంలో జయించడానికి దేవుడు గొప్ప కార్యాన్ని దేవుడు చేస్తాడు. యేసు రక్తం స్వస్థత కలుగును గాక. నన్ను దేవుడు మాట్లాడమంటున్నాడు. దేవుడు నువ్వు ఒంటరిగా ఉన్నావు, ఏడుస్తున్నావు చాలా సమయాల్లో, కృంగిపోతున్నావు చాలా సమయాల్లో. ఇది నాన్న దేవుడు నీకు విడుదల చేయను గాక, విడుదల కలిగించును గాక, స్వస్థత కలిగించును గాక, ఆర్థిక పరిస్థితుల్లో నుంచి దేవుడు నిన్ను విడిపించును గాక, మానసికమైనటువంటి ఒత్తిడిలో నుంచి, ఆ కుటుంబ సమస్యల్లో నుంచి దేవుడు నిన్ను విడుదల చేయునుగాక. దావీదు వలె నీకు గొప్ప విజయం ఇచ్చి నిన్ను దేవుడు నడిపించును గాక. ప్రైజ్ లార్డ్. కనుక ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు నీ పక్షాన గొప్ప కార్యాలు చేస్తాడు. చిన్న ప్రార్థన చేసుకొని ఈ సమయంలో ముగించుకుందాం. ఓకే అండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, ఘనమైన తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రార్థనలోకి వెళ్లే ముందుగా నువ్వు కళ్ళు మూసుకున్నావు,
వాక్యాన్ని వింటున్నావు, ఒక మాట చెప్పు. దేవా, మీ రక్తంలో నన్ను కడిగి శుద్ధీకరించి ప్రభు అని ఒక మాట చెప్పు. దేవా, మీ కొరకు నమ్మకమైన వ్యక్తిగా నన్ను చేయి ప్రభు అని ఒక ప్రార్థన చేయి. దేవా, సంఘములో దేవుని సేవకులకు నేను విధేయత కలిగి దేవుని సేవకుని మాట వింటూ నీ కొరకు నమ్మకంగా జీవించడానికి నాకు సహాయం చేయి ప్రభు అని ప్రార్థించు. రాత్రే లేకపోతే ఈ సమయంలోనే దేవుడు నీకు గొప్ప విడుదల చేయబోతున్నాడు. ఆర్థిక పరిస్థితుల్లో ఉంటే విడిపించబోతున్నాడు. అనారోగ్యంలో ఉంటే దేవుడు నీకు స్వస్థత ఇవ్వబోతున్నాడు. ఇంకా మానసికమైన ఒత్తిడిలో ఉంటే దేవుడు నీకు విడుదల చేయాలని ఆశపడుతున్నాడు. చాలా సమయాల్లో ఒంటరితనంలో ఉండి ఏడుస్తూ ఉంటే దేవుడు నీకు విడుదల కలిగిస్తున్నాడు. ఈ సమయంలో ప్రభువా, మీ పాదములకు వందనాలు. బిడ్డలందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. నీ సేవకునిగా సహాయం దయచేయండి, విడుదల దయచేయండి. మరొకసారి నాయన, బిడ్డలందరి పక్షాన మీ కృప దయచేయండి. సంఘ సమయంలో దేవుని సేవకులు సోలమన్ రాజు గారిని బట్టి, వారి కుమారుడి ప్రభు అసోసియేట్ పాస్టర్ నతానియేలుని బట్టి, ఎవరైనా మిగిలినటువంటి సంఘం అంతటిని బట్టి, బిడ్డలందరిని బట్టి నాయన, పాస్టర్ గారిని బట్టి, పాస్టమ్ గారిని బట్టి నాయన, నతానియేలుని బట్టి, తన యొక్క సతీమణిని బట్టి, అలాగే సమయంలో వారి బిడ్డలను బట్టి ప్రభు నాయన, వాళ్ళందరి బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తాను. దీవించి మీ నామాన్ని మీరు మహింపరచుకున్నామని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మీరు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆమేన్.